స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు ఒక స్త్రీ జీవితంలోంచి ఎలా తన బిడ్డల్ని ఆమె విడిపించిందో, ఎలా తన ఇంటికి ఆశీర్వాదకరంగా తను నిలబడిందో మనము ధ్యానించబోతున్నాం. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటుండేది ఏంటి అంటే, ఇంతగా నేను దేవుని నమ్ముకుంటే, ఇంతగా భక్తి నా కుటుంబంలో ఉంటే ఎందుకు నాకు ఈ ఇబ్బందులు అని చెప్పి మనము దుఃఖపడుతూ ఉంటాం. దేవుణ్ణిలో లేని వాళ్ళందరూ బాగుపడుతుంటున్నప్పుడు దేవుణ్ణిలో ఉన్న నేను ప్రార్థిస్తున్న నా జీవితంలో ఎందుకు కష్టాలు ఉన్నాయి అని కన్నీరు విడుస్తూ ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వారిని ఈరోజు ఈ వాక్యం బలపరుస్తుంది. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రియులారా, అక్కడ మనం చదువుతున్న ఆ వాక్యంలోని సారాంశాన్ని మనం మొట్టమొదటగా అర్థం చేసుకోవాలి. అదేమిటి అంటే, వాక్యం పలుకుతోంది, ప్రవక్తల సమాజమునకు చెందిన ఒక శిష్య ప్రవక్త ఇంట విధవరాలు ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా, నా పెనిమిటి చనిపోయాడు, అతడెంతో దైవభక్తుడో నువ్వెరుగుదువు. ఇప్పుడు రుణదాత ఒకడు వచ్చి నా 2 కుమారులను బానిసలుగా కొనిపోనున్నాడు అని పలికెను. ప్రియులారా, ఈ స్త్రీ ప్రవక్త దగ్గరకు వచ్చింది. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మనుషుల యొద్దకు మనం పరిగెడుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉంటాం. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే, ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అని మనము అర్థం చేసుకుంటే ప్రియులారా, మొట్టమొదటిగా ఒక నిరీక్షణ లేని కుటుంబంగా ఆ కుటుంబం ఉంటుంది. భవిష్యత్ అంతా అంధకారం అయిపోయింది. ఎందుకంటే ఆమె భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఆ స్త్రీ ఉంది. ఎందుకంటే కుటుంబాన్ని నడిపిస్తుంది భర్తనే కాబట్టి ఆ భర్తను కోల్పోతే 2 కుమారులు ఉన్నారు, తను విధవరాలు, ఇక ఏం చేయాలి తన భవిష్యత్తు అని భవిష్యత్తు పట్ల నిరీక్షణ లేకుండా ఒక దుఃఖములో ఆమె ఉంది. రెండోదిగా మనం చూస్తే మరణము ఆ కుటుంబంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే భర్తను కోల్పోయింది, దిక్కులేని స్త్రీలాగా ఉంది. పిల్లగా అంత మాత్రమే కాదు, దానికి తోడు ఆ కుటుంబము అప్పుల్లో ఉంది. కొన్నిసార్లు మనము మనుషుల్ని చూస్తుంటే, ఆ కుటుంబ యజమానిని కోల్పోయిన కొన్ని పరిస్థితులు మనం చూస్తుంటే మనము వింటూ ఉంటాం, అయ్యో భర్త పోయాడు, ఆ పైన అప్పులు కూడా ఉన్నాయి, వీళ్ళు ఎలా బ్రతుకుతారు అని వాళ్ళని చూసిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ స్త్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకవైపు భర్త లేడు, ఒకవైపు 2 కుమారులే ఉన్నారు, ఇంకొక వైపు అప్పులున్నాయి. కొన్నిసార్లు అంటుంటారు, భర్త పోయినా ఏంటి, అన్ని సమకూర్చాడు, భర్త లేడన్న ఒక లోటు తప్ప ఇంకేం లోటు ఉంది, కావలసినవన్నీ కూడా భర్త సమకూర్చాడు కదా అని మనుషులు మాట్లాడుతుంటాం, మనం వింటూ ఉంటాం. అంటే ఇక్కడ 2 పరిస్థితులు మనం గమనించాలండి. ఒకటేంటి అంటే, నిజంగా ప్రేమించిన భర్త, ఇంటిని నడిపించే భర్తను కోల్పోవడం దుఃఖకరం. కానీ ఆ భర్త బాధ్యత కలిగిన వాడై భార్యకు పిల్లలకు అన్నిటినీ సమకూర్చి పెడితే భర్తను కోల్పోయానని ఒక బాధ తప్పకుండా ఉంటుంది. కానీ భవిష్యత్తు పట్ల నేను ఎలా బ్రతకాలని ఒక చింత లేకుండా అట్లీస్ట్ బ్రతకగలుగుతారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ పరిస్థితిని మనం చూస్తే, ఒకవైపు భర్తను కోల్పోయింది, ఇంకొక వైపు తన చేతిలో ఏమీ లేదు, వీటికి పైగా అప్పుల సమస్యలో ఈమె బంధింపబడి ఉంది. ఆమె దుఃఖం ఏమిటి, ఆమె బాధ ఏమిటి, ఆమె కన్నీరు వేదన ఏంటి అని మనం చూస్తే ప్రియులారా, ఆమెకున్న 2 కుమారులని రుణదాత అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్న ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. వాక్యం పలుకుతా ఉందండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, నిర్గమకాండము 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, ఈ 2 వచనాలు, దీంతో పాటు లేవికాండము 25వ అధ్యాయము 39 నుండి 41వ వచనాలు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు ఎవరైనా అప్పు చేసి
అప్పు తీర్చకపోతే, ఒకవేళ అప్పిచ్చింది ఇజ్రాయేలీయులు అయితే చేయాల్సింది ఏమిటి అంటే 6 సంవత్సరాలు అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర పని చేయాలి. 7వ సంవత్సరం అంటే జూబ్లీ సంవత్సరం వచ్చినప్పుడు 7వ సంవత్సరంలో వారికి విడుదల ఇవ్వాలి. రుణదాతలు వచ్చారు బిడ్డల్ని తీసుకుని వెళ్ళడానికి, 2 కుమారులు. ఈ స్త్రీ భర్తను ఒకవైపు కోల్పోయి, ఒకవైపు ఆర్థిక స్తోమత లేక, ఇంకొక వైపు తన 2 కుమారులను తీసుకొని పోయి బందీలుగా తీసుకొని పోతే ఇంకా తను ఎవరిని చూసుకొని బ్రతకాలి, ఎవరు తనకు సహాయపడతారు అనే ఒక భయంకరమైన పరిస్థితిలో ఆ స్త్రీ ఉంది. ప్రియబిడ్డ, ఈ వాక్యం చూస్తున్న నీవు కూడా భవిష్యత్తు పట్ల ఒక నిరీక్షణ లేకుండా ఉన్నావేమో, భవిష్యత్ అంతా అంధకారంగా ఉందేమో, ఒకవైపు కుటుంబంలో సమస్యలు, ఇంకొక వైపు ఆర్థిక ఇబ్బందులు, వీటి మధ్య నేనేం చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే వాటి మధ్య విడిపించే దేవుడు నీకున్నాడు. ఈ స్త్రీ వెళ్ళి ప్రవక్తతో ఏమంటుందంటే, అయ్యా నీకు తెలుసు కదా నా భర్త ఎంత భక్తిపరుడో. ఎస్ అండి, ఆ ఇల్లు నిరీక్షణ లేకుండుంది, ఆ ఇంట్లో ఒక మరణం సంభవించింది, ఆ ఇంట్లో అప్పులు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ పైగా ఆ ఇంట్లో ఉన్నది ఏమిటి అంటే దైవ భక్తి కలిగిన భర్త ఆమె కలిగి ఉండేది. భర్త చనిపోయిన తర్వాత పిల్లరా ఆమె వెళ్ళి ప్రవక్తతో ఏమంటుందంటే, అయ్యా నాకేం లాభం వచ్చిందయ్యా, ఈరోజు నా 2 కొడుకులను రుణదాతలు వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు కదా, మరి నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు కదా అని ఆమె ప్రవక్తను ప్రశ్నించింది. పిల్లరా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక ప్రశ్న, అదేమిటి అంటే నేను ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, నా కుటుంబం ఇంత భక్తితో ఉంది కదా, మరి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అని చెప్పే ఒక ప్రశ్న చాలామంది జీవితంలో ఉంటుందండి. అయితే ఆ ప్రశ్నకు ప్రవక్త ఏం సమాధానం ఇచ్చాడంటే ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా నేను ఏమి చెయ్యగోరుతున్నావు అని ఆమెను ఆయన ప్రశ్నించాడు. ఈరోజు ఇదే ప్రశ్న వాక్యం చూస్తున్న మిమ్మల్ని దేవుడు వేస్తున్నాడు. ఇదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు నన్ను వెంబడిస్తున్నారంటున్నారు కదా, నన్ను నమ్ముకున్నారని మీరు అంటున్నారు కదా, ఈరోజు నేను ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియబిడ, ఈ వాక్యం చూస్తుండగా నీ హృదయములో ఏ ప్రార్థనతో నువ్వు ఇది చూస్తున్నావు, ఏ చింతతో ఏ బాధతో నువ్వు ఇది చూస్తున్నావు? దేవుడు అంటున్న ప్రశ్న ఏమిటి అంటే ఆయన అంటున్నాడండి, మనం వచనంలో చూస్తున్నాము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే పిల్లరా వాక్యం అంటుంది, ఎలీషా ఆమెతో, అమ్మా నీవు నేను ఏమి ఉపకారం చెయ్యవలనో చెప్పుము అని అంటున్నాడు. దేవుడు నీకేం చెయ్యాలని కోరుతున్నావు ప్రియబిడ్డ? అప్పుడు ఆయన వేసిన 2వ ప్రశ్న ఏమిటంటే నీ ఇంట ఏమి ఉన్నది అని ఆయన అడుగుతున్నాడు. ఆ వచనం చెప్తుందండి, ఆమె అమ్మా నీకు నేను ఏమి ఉపకారం చెయ్యవలనో చెప్పుము, ఇప్పుడు నీ ఇంట ఏమి ఉన్నది అని అడిగాను. ఈ 2 ప్రశ్నలు ఈ వాక్యం వింటుండగా పిల్లరా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 2 ప్రశ్నలు ఏమిటి అంటే దేవుడు ఏం చెయ్యాలని కోరుతున్నావు, ఫస్ట్ క్వశ్చన్. 2వ క్వశ్చన్ ఏంటంటే ఆయన అడుగుతున్నాడమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగినప్పుడు పిల్లరా నీకేముంది అని అడిగితే మామూలుగా ఏం చెప్తారండి? అప్పులతో ఆమె ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది, నీకేముందమ్మా అంటే ఆమె ఏమంటది, నాకు సొంత ఇల్లు కూడా లేదండి, నాకే పొలం లేదండి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరండి అని సమాధానం ఇవ్వాలి. కానీ ఈమె ఏం చెప్తుందంటే మేబీ ఫ్రస్ట్రేషన్ కావచ్చు, మేబీ దుఃఖము కావచ్చు, కృంగుదల కావచ్చు. ఆ స్త్రీ ప్రవక్తతో అంటున్న మాట ఏమిటి అంటే నా దగ్గర ఏముందయ్యా, నా భర్త ఏం సంపాదించాడయ్యా, ఒక దుత్తడు నూనె తప్ప, అంటే ఒక చిన్న పాత్రలో కొంచెం నూనె తప్ప ఏముందయ్యా నా భర్త సంపాదించింది అని ఆమె చెప్తుంది. మొన్నటి దినాన పిల్లరా దివ్యవాక్కు కేంద్రము ఏలూరులో అక్కడ ఒక ధ్యాన వడకము కండక్ట్ చేశామండి 3 days. ఆ ధ్యాన వడకంలో పాల్గొనటానికి అంటే లీడర్స్కి ఈ రిట్రీట్ కండక్ట్ చేశారండి అక్కడ. అయితే
ఒక సహోదరుడు వచ్చి చెప్తున్నాడు, అమ్మా నేను దేవుని సేవ చేస్తున్నాను, బట్ నా భార్య అంటుంది నువ్వేం సంపాదిస్తున్నావు, ఈ సేవ చేస్తే నీకు ఏమొస్తుందని నా భార్య అంటుందమ్మా, ఒక్కసారి నా భార్యతో నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఆ సహోదరుడు నాతో చెప్పాడండి. ఆమె తన పక్కనే నిలబడింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నీ భర్త అభిషేకాన్ని సంపాదిస్తున్నాడు, నీ భర్త మీకు భవిష్యత్తు కొరకు ఆశీర్వాదం సంపాదిస్తున్నాడు అన్నప్పుడు ఆమె ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకు అర్థం ఏంటి తెలుసా? ఈ అభిషేకం ఏం చేస్తుందమ్మా, ఇప్పుడు మేము కష్టాల్లో ఉంటే ఎప్పుడో వస్తున్న ఆశీర్వాదం కోసం ఏంటమ్మా అన్నట్టు ఆ నవ్వుకు అర్థం ప్రియులారా. ఈ స్త్రీ కూడా ఏమంటుంది అంటే, అయ్యా ఏం సంపాదించాడయ్యా నా భర్త, కానీ ఆమె ఒక్క సాక్ష్యం ఇస్తుంది తన భర్త కొరకు. ఆమె ఏమంటుందంటే, నా భర్త భక్తిపరుడు అని అంటుంది. ప్రియులారా, ఆయనది మామూలు భక్తి కాదండి. వాక్యం ఏం పలుకుతుందంటే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా ఎలీషా కాలములో, అంటే ఎలీషాకి ముందున్న ప్రవక్త ఎలియా, అయితే ఎలియా కాలం నుండి మనం చూస్తున్నట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి భయంకరమైన పరిస్థితిలోకి పడిపోయిన కాలం అన్నమాట. పరిస్థితులలో కాంప్రమైజ్ అయిపోతున్న ఒక పరిస్థితిలో ఉన్నవాళ్ళు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, వాళ్ళు బాలు దేవతలకు మొక్కి ప్రవక్తలు కూడా పడిపోయినట్లాంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి. కానీ వాక్యం ఏమంటుందంటే, 7,000 మంది ప్రవక్తలను దేవుడు దాచి ఉంచాడు. అంటే 7,000 మంది ప్రవక్తలను ఆయన ప్రత్యేకించుకున్నాడండి. ఎవరైతే దేవుడి నుండి తప్పిపోకుండా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కేవలము 7,000 మంది మాత్రమే ఉన్నారంట ఆ సమయంలో. ప్రియులారా, ఆ 7,000 మంది దేవుని కోసం నిలబడిన వాళ్ళలో ఈ విధవరాలు భర్త ఒకడు. ఆమంటుంది, నా భర్త ఏం సంపాదించాడు అని అంటుంది. కానీ అందరూ పడిపోతున్న సమయంలో కూడా ఎక్కడ పడిపోకుండా త్రొట్టిల్లకుండగా దేవుని కోసం నిలబడిన భర్తను ఆమె కలిగి ఉంది. అందుకే ఆమె ఏమంటుందంటే, ఆయన ఎటువంటి భక్తిపరుడో నీకు తెలుసు కదా అని ఆమె ఆ ప్రవక్తను ప్రశ్నించిందండి. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థిస్తున్నావేమో, దేవుణ్ణి వెంబడిస్తున్నావేమో, వెంబడిస్తుంటున్నప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని నష్టాలు ఎందుకు అని మనుషులు అనుకుంటుంటారండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే, అభిషేకం యొక్క విలువను మనుషులు గుర్తెరగలేకపోతున్నారు. అందుకే ఈ స్త్రీ అంటుంది, ఏముందయ్యా ఒక దుత్తడు నూనె తప్ప అని అనింది ఆమె. ఆ నూనె, ఆ కొంచెము నూనె ఎంతోమంది రాజులని అభిషేకించటానికి, యాజకులను అభిషేకించటానికి, దేవుని సేవకులని అభిషేకించటానికి, మనుషుల్ని పవిత్రపరచటానికి, ప్రత్యేకించటానికి ఉపయోగించబడిన ఆ తైలము తన ఇంట్లో ఉంది అని ఆ స్త్రీ తెలుసుకోలేకపోయిందండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కొన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకొని ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకొని ఆ పాత్రలోంచి ఏ పాత్రలో, ఏ దుత్తలో అయితే తైలం ఉందో ఆ తైలాన్ని ఆ ఖాళీ పాత్రలోకి నువ్వు ఉంచేయమ్మా అని ఆయన చెప్పాడు. ఆ స్త్రీ తిరిగి ఇంటికి వెళ్ళింది. ప్రియులారా, ఈ ఎలీషా ప్రవక్త తనే అద్భుతం చేసి ఆమెకి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఆమెని అప్పుల్లోంచి విడిపించి ఉండొచ్చు. ఆయన ఏమన్నాడండి, అమ్మా నేను ఏమి ఉపకారం చెయ్యాలని నువ్వు చూస్తున్నావు, ఏం కోరుకుంటున్నావు అని అడిగాడు. నేను అప్పుల్లో వచ్చానయ్యా అంటే ఆయనే ఒక అద్భుతం చేసి ఆమె అప్పు తీరవచ్చు. లేకపోతే రుణదాతలను పిలిచి, మీరు వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఈమె భర్త మా దగ్గర ఉన్నవాడే, ఆయన ఒక ప్రవక్తల గుంపులో ఉన్నవాడే అని ఆయన ఒక మాట చెప్పొచ్చు. కానీ మాట సహాయము కానీ అద్భుతం కానీ ఏది కానీ తనకు తానుగా ప్రవక్త చేయలేదండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆమెని విశ్వాసంలో బలపడడానికి. వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ లోకాన్ని జయించేది మీ విశ్వాసమే. ప్రియులారా, ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తే ఎప్పుడు నీ కోసం మనుషులు ప్రార్థన చేస్తారా? ఎవరో
ప్రతిసారి నిన్ను బలపరుస్తుంటే, ఆదరిస్తుంటే, నీకు నిజమైన కష్టం వచ్చినప్పుడు, నీకు నిజమైన మనుషుల ఆదరణ వచ్చినప్పుడు నువ్వు మనుషుల కోసం పరిగెత్తాల్సి వస్తుంది. కానీ ఈ ప్రవక్త ఆమెకేం నేర్పిస్తున్నాడంటే, తన భర్త సంపాదించిన అభిషేకం ఎటువంటిదో, తన భర్త భక్తిపరుడుగా ఉండడం వలన ఆ కుటుంబం ఎటువంటి ఒక ఆశీర్వాదంతో నింపబడ్డదో, అది వాళ్ళు గ్రహించలేకపోయారో అది ఆమె గ్రహించేలాగా చెయ్యాలి అని అనుకున్నాడు ఎలీషా ప్రవక్త. అందుకే ఏం చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు, ఇంటికి తిరిగి వెళ్ళి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఖాళీ పాత్రలు తెచ్చుకో అమ్మా అన్నాడు. ఆమె ఏం చేసిందంటే, ప్రవక్త చెప్పిన మాటకు ఆమె విధేయత చూపింది. ఈరోజు కొంతమంది అంటుంటారండి, ప్రార్థన చేస్తే అప్పులు పోతాయా, ప్రార్థన చేస్తే అనారోగ్యం పోతుందా, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా అని అంటారు. ఎస్ అండి, అదే ప్రవక్త మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. అదే బైబిల్లో ఈరోజు మనము ధ్యానిస్తున్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రార్థన మనకు మార్గాలు తెరుస్తుంది. అభిషేకం ప్రతి కాడి నుండి మనని విముక్తుల్ని చేస్తుంది. మన మీద సైతాను మోపిన ప్రతి కాడి నుండి మనము విడుదల పొందుకుంటాము ప్రియులారా. ఈ స్త్రీ ఇంటికి వెళ్ళింది. ఆమె కుమారులు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చారు. వాళ్ళు తలుపులు మూసుకున్నారు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, నువ్వు ప్రార్థించినప్పుడెల్లా వేషధారుల వలె వీధి మూలలలో మనుషులు కనబడేటట్లుగా మీరు ప్రార్థన చేయకుడి, కానీ రహస్యమందు పరలోకమున్న నీ తండ్రి చూసేటట్టుగా నువ్వు ప్రార్థించాలి అని వాక్యం తెలియజేస్తాను. ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎట్లుందండి? రహస్యమైన ప్రార్థన ఉందా? వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా ప్రియులారా? అలాంటి ఒక ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈ కుమారులు వెళ్ళి ఆ పాత్రలు తీసుకొని వచ్చినప్పుడు తలుపులు మూసుకొని, ఏ దుత్తలో అయితే నూనె ఉందో ఈ పాత్రలోంచి ఆమె ఆ ఖాళీ పాత్రలోకి నూనెను వంపుతుందంట. ఆమె వంపుతూ ఉంటున్నప్పుడు ఆ పాత్రలోకి నూనె నిండిపోతుందన్నమాట. అవన్నీ పాత్రలు నిండిపోయిన తర్వాత ఆమె కుమారులను అడుగుతుంది, అయ్యా ఇంకా పాత్రలు ఉన్నాయా అని అడిగితే కుమారులు ఏం చెప్తున్నారంటే, అమ్మా ఇంకా పాత్రలన్నీ ఖాళీ పాత్రలన్నీ అయిపోయాయి అని చెప్పి ఎప్పుడైతే కుమారుడు ఆ మాట చెప్పారో అప్పుడు ఆ తైలము పొంగి పొర్లటము ఆగిపోయిందంట ప్రియులారా. అంటే ఆమె పోస్తూ ఉంటున్నప్పుడు ఇలా పాత్రలన్నీ నిండుతున్నాయి. ఎప్పుడైతే అయిపోయింది అనే మాట వినబడిందో అప్పుడు ఆ పాత్రలోంచి నూనె రావటము ఆగిపోయిందంట. వెంటనే ఈ స్త్రీ ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఏమంటుందంటే, అయ్యా మీరు చెప్పినట్టే నేను చేశాను. నా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి నేను ఖాళీ పాత్రలు తీసుకొని వచ్చాను, అది దీంట్లో పోసాను, ఆ పాత్రలు నిండిపోయాయి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆమె ఆ ప్రవక్తను అడిగింది. అప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ తైలమును అమ్ముకొని రుణదాతలకు రుణము చెల్లించి మిగిలిన దానితో నీ బ్రతుకు నువ్వు సాగించమ్మా అని ఆ ప్రవక్త చెప్పాడు ప్రియులారా. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటుండగా వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా వాక్యం పలుకుతోంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము. అక్కడ వాక్యం మనం చూస్తే ప్రతి ఒక్క నరుణ్ణి దేవుని కనుదృష్టి చూస్తుందంట. మనుషులు చేసే మంచి పని కానీ చెడు పని కానీ దేవుడు చూస్తూ ఉంటాడంట. ఈరోజు నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునిలో నువ్వు నడుస్తున్న నీ మార్గము దేవుడికి తెలుసు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆయన అంటున్నాడు, అమ్మ మనం చూద్దామండి ఈ వచనము 7వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది. ఆ వితంతువు ప్రవక్త దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పగా అతడు ఆ నూనెను అమ్మి మీ బాకీ తీర్చుకొనుడు, రుణము తీరగా మిగిలిన సొమ్ముతో నీవును నీ కుమారులు బ్రతకవచ్చును అని చెప్పాను. అంటే భవిష్యత్తు కోసం కూడా వాళ్ళు బ్రతకడానికి కావలసిన ఒక క్యాపిటల్, కావలసిన ఒక డబ్బు ప్రియులారా ఆ అద్భుతము ద్వారా ఆ స్త్రీ పొందుకుంది. ఎందుకు ఆమె ద్వారానే ప్రవక్త చేయించాడు అంటే, ఆమె దేవుణ్ణి పట్టుకోవటానికి, తనని దేవుడు విడిచిపెట్టలేడని, తన భర్త పొందుకున్న అభిషేకం కానీ ప్రార్థనా జీవితాన్ని కానీ దేవుడు మర్చిపోలేదు అని ఆమెకు జ్ఞాపకం చేయటానికి ప్రవక్త ఈ కార్యం చేశాడు.
ఎందుకు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి ఆ పాత్రలు తెచ్చుకోవాలి? ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుంది అనంటే, రుణదాతలు వచ్చి ఆ బిడ్డల్ని తీసుకుపోవటానికి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూసుంటారు కదా. చాలాసార్లు అంటూ ఉంటారండి, మనకు తెలిసిన వాళ్ళు కూడా, ఓ ఈమె ఇంత ప్రార్థనలు అంటది, ఈమె ఇవన్నీ చేస్తూ ఉంటుంది, మరి ఇంత ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఈ అప్పులున్నాయి, ఎందుకు ఈ సమస్యలున్నాయి అని మనుషులు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరి ముందు ఈ స్త్రీని హెచ్చించటానికి, అంటే కేవలం ఖాళీ పాత్రలు మాత్రం తీసుకొని వెళ్ళారు, తైలముతో ఇది అమ్ముతూ ఉంటున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ డెఫినెట్గా అడుగుతారు. ఏమడుగుతారంటే, అమ్మా ఎలా ఈ అప్పు తీర్చావు? మరి రుణదాతలు వచ్చి నీ ఇద్దరు కొడుకులను తీసుకెళ్ళిపోవాలనుకున్నారు కదా, మరి ఎవరు నీకు సహాయం చేయకుండా ఇది ఎలా తీర్చబడ్డది అంటే, అప్పుడు ఆమె ఇంట్లో జరిగిన ఒక సాక్ష్యం వేరే వాళ్ళకు చెప్పడానికి. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క కన్నీరు నీ జీవితంలో ఒక సాక్ష్యంగా ఉంటుంది. నీ బిడ్డలు, నీ కుటుంబం వారు నీ ప్రార్థన జీవితాన్ని గౌరవించేలాగా దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో అవమానింపబడ్డ స్థలములోనే నిన్ను లేపేవాడు నీ దేవుడు. కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యాలి. అది ఏమిటి అంటే, నీ ప్రార్థనని, నీ భక్తి జీవితాన్ని దేవుడు లేవనెత్తే ఒక సమయము తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. మేము కూడా భయంకరమైన అప్పు సమస్యలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అన్యజనుల సంపద నది ప్రవాహం వలె నీ ఇంటికి నేను ప్రవహింపజేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పి దేవుడు నాకు ప్రామిస్ చేశాడండి. నేను నా భర్తతో చెప్పాను, ఎందుకండి మీరు టెన్షన్ పడతారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ అప్పుల్లోంచి సమస్యలోంచి దేవుడు మనని లేపుతాడంటే, అప్పుడు నా భర్త అన్న మాట ఏంటో తెలుసా, బాను గాలికి దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు అని ఆయన అన్నాడు. నేను ఒక మాట చెప్పాను, గాలిని ఆపగలిగిన వాడు దేవుడే, ఆ దీపము వెలిగించేటట్లు చేసేవాడు కూడా దేవుడే అని చెప్పి నా భర్తకి నేను చెప్పాను. ప్రియులారా, ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో నేనేం చెయ్యాలి అని మీరు కన్నీరు విడుస్తున్నారేమో. ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దానం చేశాడో ప్రతిదినం ఆ వాగ్దానం ఎత్తిపట్టి నేను ప్రార్థన చేసేదాన్ని. నేను అడిగేదాన్ని, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, నువ్వు నన్ను విడిపించయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రియులారా, నా భర్త ఒక ప్లాట్ అమ్మడానికి తన ఫ్రెండ్తో పాటు వెళ్ళాడు. అప్పటి వరకు అది చాలా ప్రాబ్లంలో ఉందన్నమాట. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యి అలా ఒక భయంకరంగా ఆ ప్లాట్ ఉంది. అంటే ఎవ్వరు కూడా దాన్ని అమ్మడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది జరగలేదు. కానీ ఎప్పుడైతే నా భర్త ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారో, ప్రతిదినం నేను మోకరించి ప్రార్థన చేసేదాన్ని, ప్రభా నీవు కదా వాగ్దానం ఇచ్చావయ్యా, నీవు లేవనెత్తయ్యా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆ సమస్యలన్నిటి నుంచి ప్రభు నా భర్తను విడిపించి ఆ ప్లాట్ అమ్మడానికి సహాయం చేశాడు. ఎవరైతే ఆ ప్లాట్ అమ్మడానికి నా భర్తకి చెప్పారో వాళ్ళు ఏమన్నారంటే, అది అమ్మే ముందు నా భర్తను అడిగారు, నీకు ఎంత పర్సంటేజ్ కావాలి ఇది అమ్మితే అంటే, నా భర్త ఏమనుకున్నాడంటే, నాకంటే ముందు ఎంతోమంది ఇది అమ్మడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళెవరు అమ్మలేకపోయారు కదా, నేను అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే నేను లేను, మరి నేను అమ్మితే ఇది అవుతుందా అని నా భర్త అన్నాడు. నాకు ఒక 10 లక్షల అప్పు ఉందండి, ఆ అప్పు తీరితే నాకు చాలు అని అన్నాడు. పిల్లరా, ఎంతోమంది రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా మోసపోయిన వాళ్ళు, మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కృపని బట్టి ఆ వ్యక్తి నా భర్తకిచ్చిన మాట ఆయన నెరవేర్చాడండి. 10 లక్షల రూపాయలు నా భర్తకు ఆయన ఇచ్చాడు. పిల్లరా, ఒక్క దెబ్బకి 10 లక్షల అప్పు తీరిపోయిందండి. నా భర్త ఆ డబ్బులు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అవును బాను, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటాడు. నిన్ను ప్రతి సమస్యలోంచి దేవుడు విడుదల చేస్తాడు. ఎందుకంటే వాక్యం ఏం పలుకుతుందంటే, నీ ప్రార్థనని ఆయన నిరర్ధకం చేసేవాడు కానే కాదు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఏ అప్పు సమస్యల్లో నువ్వు ఉన్నావు ప్రియబిడ్డ, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావు, ఏ అద్భుతం కోసం నువ్వు చూస్తూ ఉన్నావు,
ఈరోజు ఆ అద్భుతాలన్నిటిని కూడా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. స్తోత్రము నాయన, మహాగణుడ, పరిశుద్ధుడ నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. ఎవరెవరైతే అప్పులతో ఉండి మేమేం చెయ్యాలి ప్రభువా అని నాయన నీ వైపుకు చూస్తూ ఉన్నారేమో నా తండ్రి, అయ్యా నీవు ఐశ్వర్యవంతుడవయ్యా. అయ్యా, నీ ఐశ్వర్యం చొప్పున కొరతలు తీర్చే దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. రుణదాతల్లోంచి ప్రభా ఎంతోమంది కన్నీరు విడుస్తున్నారు ప్రభా. అప్పుల వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారని, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, అవమానింపబడుతున్నామని, దీని నుంచి ఎలా మేము బయటకు వస్తామని ప్రభా కన్నీరు విడుస్తుండగా ప్రభా, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారో నాయన వారిని ప్రభా అయ్యా అట్టి కట్టలోంచి మీరు విడిపించమని అడుగుతున్నాము నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఆ రోజు నాయన ఆ విధవరాల ఇంట్లో అద్భుతం చేసినట్లుగా అయ్యా ఈరోజు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాను నాయన. మీరే నాయన కార్యం చేయమని అడుగుతున్నాం ప్రభా. అప్పు సమస్యలోంచి విడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, మన దేవుడు అద్భుతం చేసే దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైన దేవుడు. నాకెవరున్నారు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థనలు ఆయన వింటాడు. నీ ప్రార్థన ద్వారా ఆయన ద్వారం తెరుస్తాడు, అన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.